ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రంష్ వ్లాగ్స్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కుదా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక సముద్రుణ్ణి శపించిన పార్వతీదేవి. సృష్టి ఆదిలో సముద్రం నీరు తీయగానే ఉండేది, తర్వాతే ఉప్పగా మారిందట. పురాణ కథను అనుసరించి శివుని భర్తగా పొందేందుకు పార్వతీదేవి తపస్సు చేసింది. దీక్షలో ఉన్న పార్వతిని చూసి సముద్రుడు మోహించాడు. ఆ అందాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. తక్షణం ఆమె ఎదుట నిలిచి, నేను సముద్రుణ్ణి. అందరూ నా తీయటి నీటినే తాగి బతుకుతున్నారు. నా నీళ్లతోనే పంటలు పండుతున్నాయి. అనేక జీవాలకు నేనే నివాస ప్రదేశాన్ని. ఇన్ని ఘనతలున్న నన్ను పెళ్లాడితే సుఖపడగలవు అన్నాడు దర్పం నిండిన స్వరంతో. అంతటితో ఆగకుండా ఆ శివుడి వద్దయముంది. ఒంటి నిండా విభూది, జంతు చర్మాల వాసన కొట్టే వస్త్రాలు తప్ప అని ఈసడించాడు. దాంతో ఆగ్రహించిన పార్వతీదేవి, ఎంత అహంకారం! పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? నీ జలాలు నేటినుంచి తాగటానికి పనికి రాకుండా ఉప్పగా మారిపోవుగా కాని శపించింది. అంతే. ఆ క్షణం నుంచి సముద్రపు నీరు తీపిని కోల్పోయి ఉప్పు నీరుగా మారింది. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్, షేర్, కామెంట్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కుదా ఉంటుంది.